వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిలహరి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ ఎంఎస్ రెడ్డి నగర్ కాశీ విశ్వేశ్వర ఆలయం కమ్యూనిటీ హాల్ నందు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హైట్రిక్ విజయంతో మూడోసారి గెలిచిన కేపీ వివేకానంద్ని సత్కరిస్తూ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ని కార్యక్రమ నిర్వాహకులు గజమాలతో సత్కరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ గత 2 పర్యాయాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమాన్ని చూసి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో హైట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులకు ముందుకు వచ్చి తమ తోడ్పాటును అందిస్తున్న దాతలను ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ రెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ టెంపుల్ కమిటీ చైర్మన్ ఎస్ గోవర్ధన్ రెడ్డి, కాలనీ ప్రధాన కార్యదర్శి శంకర్, కోశాధికారి భరత్, దేవాలయ ప్రధాన కార్యదర్శి శివరాం రెడ్డి, కోశాధికారి రాము, కాలనీవాసులు, మహిళా నాయకురాలు ఇందిరారెడ్డి, శ్రీదేవి రెడ్డి, కల్పన, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. సన్మాన కార్యక్రమం అదేవిధంగా విషయంలో సమస్య విషయంలో ఏర్పాటు చేసుకుంటే సర్వసమాజమైన నాతో పాటు విశ్లేషణకి పార్టీ నాయకులకి పేరు హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మరి గోవర్ధన్ గారు తప్పకుండా సన్మానం చేయాలని చెప్తే ఒకటే గోవర్ధన్ ఎన్నికల ముందు అందరికంటే ముందే ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి కాలేజీ సంతకాల సేకరణ చేసి ఏకగ్రీవంగా ఖచ్చితంగా నేను భారీ నేత గెలిపిస్తానని మాట ఇచ్చి చేసుకున్నా. నేను గెలిచినప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ నియోజకవర్గం అందరికంటే వ్యవసాయం మనకి ఇంకేముంటుందని చెప్పి అయినా గోవర్ధన్ ఖచ్చితంగా మీరు రావాలి. సాధక బాధలు ఇప్పుడే గణపతి గారు వచ్చాము. అంతకుముందు కూడా ఇంకా 9 మంది ఉంటే వారు ఆదుకోవాలని చెప్పేసి కూడా వారికి అండగా ప్రయత్నం చేసింది. సరే ఇంకా ఇతర కాలంలో కూడా ఏమైనా ఇష్యూస్ కలిసి చేతుల వల్ల కూడా చర్చించి మా కాలనీ విషయంలో ముందు వెళ్ళడానికి ప్రయత్నించాం. ఇవన్నీ కూడా సహజంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాల్సిన లక్ష్యం. దాంతోపాటు అందరికి కలుపుకోవడం, అందరినీ కూడా ఇంటికి చేసుకోవడం, ఎవరికి గౌరవం పెట్టడం, ఎవరికి గౌరవాలు చేయడం, అందరూ కూడా తాటిపైకి తీసుకురావడం, మనకున్న హక్కుల లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం, టీం వర్క్ చేయడం, ఇది కూడా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మరి లక్ష్యాలు. గోవర్ధన్ రెడ్డి అందుకే నాకు చాలా బాగా వాళ్ళు ఏదైనా సరే సొంత పని కూడా జీవితంలో ఇప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆ ఊళ్ళు కూడా ఊరి పంచాయతీ ఉంటే మన మరియు టెంపుల్ అధ్యక్షులు, అలాగే సోలార్ వికాసాన్ని అధ్యక్షుల బాధ్యతలు నిర్వహించారు. సో ఇక్కడ ఏంటంటే గోవర్ధన్ రెడ్డి గారు వ్యక్తిగా ఒక శక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే మన కాలనీకి ఒక పెద్ద అండగా అందరికీ ఎల్లవేళలా తొందరగా చెప్పగానే ఏదైనా కూడా సమస్యని అందుబాటులోనే తీర్చిదిద్దేవాడు. ఈ సమస్యలు కాదు, చిరశిలో పరిస్థితి అలాగే వెళ్ళిపోతుంది. ఈ యొక్క కమిటీ హాల్